బిజీ లైఫ్ నుంచి బయటకు వచ్చి కాస్త రిలాక్స్ అయ్యేందుకు ప్రతి ఏడాది కనీసం ఒక్క ట్రిప్ అయినా వేయాలని అందరూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా యూత్ ఓ 3 రోజులో లేక 4 రోజులో సెలవు పెట్టి ఎటైనా వెళ్ళొస్తుంటారు. అయితే ఈ ఏడాది ట్రెండ్ కాస్త మారింది. స్లో ట్రావెలింగే బెస్ట్ అంటున్నారు ఇప్పుడు. మరి ఇంతకీ ఈ స్లో ట్రావెలింగ్ అంటే ఏంటి? నార్మల్ ట్రిప్పులకి దీనికి తేడా ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా ప్లేస్ కి వెళ్తే అక్కడ వ్యూ పాయింట్లు ఏంటో, చూడాల్సిన లొకేషన్లు ఏంటో లిస్ట్ అంతా వేసి వాటిని ఆదరా తిరిగి ఆ లొకేషన్లలో ఓ ఫోటో దిగి వచ్చేస్తుంటాం. అలా కాకుండా కాస్త తక్కువ క్రౌడ్ ఉన్న ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుంటూ స్థానికులతో కలిసిపోయి వారితో కొంతకాలం గడిపితే ఓ చక్కని అనుభూతి ఇస్తుంది కదూ. ఇప్పుడు యూత్ సరిగ్గా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. దీనిని స్లో ట్రావెలింగ్ అని అంటున్నారు. రిమోట్ లొకేషన్ లో వర్క్ చేసే ఆప్షన్ పెట్టుకుని అటు వర్క్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా ఇటు ప్రశాంతత కూడా పొందుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ స్లో ట్రావెలింగ్ 5 రోజుల నుంచి నెల రోజుల వరకు ఉండొచ్చు. ఎన్ని రోజులు గడిపినా జస్ట్ ఫొటోస్ కోసం అన్నట్టుగా కాకుండా అసలైన ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ స్లో ట్రావెలింగే బాగుంటుందని ఔత్సాహికులు చెబుతున్నారు. మరి మీరు కూడా ఎప్పుడైనా ఇలా స్లో ట్రావెలింగ్ చేశారా? కామెంట్ చేయండి.